వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం యోలో మూవీ. ఫ్రెండ్స్, మీకు లైఫ్ లో ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు, ఎన్ని టెన్షన్స్ అయినా ఉండొచ్చు, అండ్ మీరు వాటి వల్ల మీ ధైర్యాన్ని కూడా కోల్పోవచ్చు. అయినా కూడా బ్రతకడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చే మార్గం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అండ్ మీ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. దీన్నే ఈ మూవీ మనకి నేర్పిస్తుంది. ఆ మార్గం మనల్ని వెతుకుతూ ఉంటుంది. అలాంటి కథనే ఈ మూవీలో చూపిస్తారు. మేరీ అనే ఒక అమ్మాయి బాగా లావుగా ఉండటం వల్ల ప్రపంచం దృష్టిలో నవ్వుల పాలవుతుంది. తన సొంత వాళ్ళు కూడా తనని టెన్షన్ పెడుతూ ఉంటారు. ఇక ఇవన్నీ చూసి తను అలసిపోయి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. అయితే అప్పుడు తన జీవితం మలుపు తిరుగుతుంది. దాంతో తను తన జీవితాన్నే మార్చేసే ఒక నిర్ణయం తీసుకుంటుంది. చాలా మంచి స్టోరీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆఖరి వరకు చూడండి, చాలా సరదాగా ఉంటుంది. ఇక మూవీ స్టార్టింగ్ లో మేరీ అనే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. తనకి 32 ఏళ్లు ఉంటాయి, కానీ ఇప్పటి వరకు తనకి పెళ్ళవ్వలేదు. తన జాబ్ కి కూడా వెళ్ళదు. యాక్చువల్లీ తనకి వెళ్లాలని ఉంటుంది, కానీ తను ఎక్కడికి వెళ్లినా లావుగా ఉండడంతో అందరూ తనని వెక్కిరిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు మేరీ పూర్తిగా ఇంట్లోనే కూర్చొని ఉంటుంది. వెళ్ళాలి అనిపిస్తే అప్పుడప్పుడు బయటికి వెళ్లి వస్తుంది, లేదంటే ఇంట్లోనే తిని పడుకుంటుంది. రోజంతా ఇదే తన పని. మేరీ పరిస్థితి చూసి వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ చెల్లి జూలియా చాలా ఆందోళన చెందుతూ, మేరీ ఎప్పటికీ ఇలానే ఉంటే మనపైన భారంగా అవుతుంది అని అనుకుంటారు. ఇంట్లో మేరీ యొక్క కజిన్ యానా కూడా ఉంటుంది. తను ఒక జర్నలిస్ట్ అండ్ టీవీ షోస్ లో పనిచేస్తూ ఉంటుంది. ఈ మధ్య వాళ్ళ కంపెనీ ఒక కొత్త టీవీ షోని లాంచ్ చేసింది. అందులో జాబ్ లేని వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళ గురించి అంతా టీవీలో చెప్తారు. దాంతో వాళ్ళు చెప్పేది విని ఏదైనా కంపెనీకి ఇంట్రెస్ట్ కలిగితే వెంటనే వాళ్ళని హైర్ చేసుకుంటారు. అందుకే యానా మేరీని ఆ షోకి తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అలా చేస్తే మేరీకి మంచి జాబ్ దొరుకుతుందనేది యానా ఉద్దేశం. మేరీ కూడా ముందు దానికి ఒప్పుకుంటుంది. కానీ యానా షో కోసం రికార్డింగ్ ని స్టార్ట్ చేసి మేరీని మరియు వాళ్ళ అమ్మని కొంచెం డ్రామా క్రియేట్ చేయమని చెప్తూ, మా పరిస్థితి అస్సలు ఏం బాలేదు, 3 పూట్ల తిండి కూడా దొరకడం లేదు అని చెప్పమని చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి డ్రామా చూసి ప్రజలు ఆ షో ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించాలని అలా చెప్పమని అంటుంది. ఫ్రెండ్స్, అన్ని రియాలిటీ షోస్ వాళ్ళు చేసేది ఇదే. ఇక ఇదంతా విని మేరీ రికార్డింగ్ ఆపించేసి, నాకు రికార్డ్ చేయాలని లేదు అండ్ నాకు ఏ పని అవసరం లేదు, నన్ను డిస్టర్బ్ చేయడం ఆపేయండి అని అంటుంది. దాంతో మేరీ యొక్క అమ్మ మరియు జూలీ తనకి అర్థమయ్యేలా చెప్తారు. కానీ తను వాళ్ళ మాట వినకుండా కోపంగా ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయి ఆ రోజు మొత్తం బయటే ఉండిపోతుంది. బయటికి వచ్చాక మేరీ తన మూడ్ ఫ్రెష్ అవడం కోసం తన ఫ్రెండ్ మరియు బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి రెస్టారెంట్ లో కలవడానికి పిలుస్తుంది. కానీ మనం ఇక్కడ చూస్తేనేమో మేరీ ఫ్రెండ్ మరియు తన బాయ్ ఫ్రెండ్ కలిసి ఒకే బెడ్ పైన ఉన్నారు. అంటే మేరీ యొక్క బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేస్తున్నాడు. పాపం మేరీకి ఈ విషయం తెలియదు. తర్వాత ముగ్గురు రెస్టారెంట్ కి వెళ్లి కలుస్తారు. ఇక మేరీ బాయ్ ఫ్రెండ్ కి ఇదే సరైన సమయం అనిపించి మేరీతో నేరుగా, చూడు, ఈ రోజు నేను నీతో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ ని ఇష్టపడుతున్నాను, మేమిద్దరం నెక్స్ట్ మంత్ పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్తాడు. పాపం మేరీ తన మనసులో భారాన్ని దించుకోవడం కోసం వాళ్ళిద్దరితో మాట్లాడడానికి అక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ తనకి ఇంకా బాధ ఎక్కువైంది. మేరీ ఫ్రెండ్ మేరీతో మాట్లాడుతూ, చూడు, మేం చేసింది కరెక్ట్ కాదు, కానీ ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకోకు, మా పెళ్లికి నువ్వు ఖచ్చితంగా రావాలి, లేదంటే జనాలు నేను మంచిదాన్ని కాదు అంటారు, తన ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ నే లాగేసుకుంది అని కూడా అంటారు అని అనగా, అది విని మేరీకి ఛాన్స్ ఉంటే వాళ్ళిద్దరిని చంపేసే అంత కోపం వస్తుంది. కానీ తను తన ఫ్రెండ్ తో జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు జూలియా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మా, నాకు డైవర్స్ అయ్యి నా కూతురు యొక్క బాధ్యత నా పైన ఉందని నీకు తెలిసిందే కదా, నా హస్బెండ్ డబ్బు ఇవ్వడానికి రెడీగా లేడు, అందుకే మేరీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. తాతగారు ఒక ఇల్లు తన పేరు మీద రాశారు కదా, ఒకవేళ మేరీ ఆ ఇల్లుని నా పేరు మీద రాస్తే నా కూతురు ఫ్యూచర్ బాగుంటుంది, లేదంటే నా కూతురు ఫీ కట్టేంత డబ్బు కూడా నా దగ్గర లేదు అని చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ ఒక్క ప్రశ్న కూడా అడగకుండా వెంటనే ఒప్పుకొని, నువ్వు టెన్షన్ పడకు, నేను మేరీని ఒప్పిస్తాను అని అంటుంది. దాని తర్వాత అందరూ లంచ్ చేయడానికి టేబుల్ పైన కూర్చున్నప్పుడు మేరీ వాళ్ళ అమ్మ తనని ఇంటి గురించి అడుగుతూ, మేరీ, జూలియా కూతురు నీ కూతురు లాంటిది కాబట్టి తన ఫ్యూచర్ గురించి నువ్వు కూడా ఆలోచించాలి, అందుకోసం నువ్వు ఆ ఇంటిని తన పేరు పైన రాపించొచ్చు కదా అని అంటుంది. అప్పుడు మేరీ, అవును, నేను తన కోసం ఏదైనా చేయగలను, కానీ మీరు ఎప్పుడైనా జూలియాని తనకి డైవర్స్ ఎందుకు అయిందో అడిగారా? హస్బెండ్ ని వదిలేసి వేరే వాళ్ళతో తిరిగితే ఇలాగే అవుతుంది. మరియు తన కూతురు కూడా తన హస్బెండ్ కి పుట్టలేదు, అయినా కూడా నేను తన కూతుర్ని నా కూతురులా అనుకుంటున్నాను, కాబట్టి నేను నా ఇంటిని జూలియా పేరు మీద రాయడానికి రెడీగా ఉన్నానమ్మా అని అంటుంది. ఇక ఇది విని జూలియాకి కోపం వచ్చి, నువ్వు నా క్యారెక్టర్ ని ప్రశ్నిస్తున్నావా? ఇంటికి పెద్ద కూతురు అయ్యుండి రోజంతా ఇంట్లోనే పడుంటావు, ఈ రోజు వరకు నువ్వు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు, చిన్న కూతురు అయ్యుండి నేను ఇంటి బాధ్యతలను చూసుకుంటున్నాను, మళ్ళీ నువ్వు నాకు క్యారెక్టర్ లేదని అంటున్నావా అని అంటుంది. ఇక ఈ ఆర్గ్యుమెంట్ పెరిగి గొడవగా మారడంతో మేరీ తన సూట్ కేసులో బట్టలు సర్దుకుని పూర్తిగా ఇంటి నుండి వెళ్లిపోతుంది. కోపంలో ఇంట్లో నుండి బయటికి రావడం ఈజీయే, కానీ బయట ఉండటం చాలా కష్టం. మేరీ ఒక చిన్న రూమ్ ని రెంట్ కి తీసుకోవాలి అనుకుంటుంది, కానీ రెంట్ బాగా ఎక్కువగా ఉండటంతో తన దగ్గర ఆ రెంట్ కట్టేంత డబ్బులు కూడా ఉండవు. అయితే అప్పుడు వాళ్ళమ్మ తనకి కొన్ని డబ్బులు పంపిస్తుంది, ఎందుకంటే ఆమెకి మేరీ స్వయంగా డబ్బులు అడగదు అని తెలుసు, కానీ తనకు డబ్బులు అవసరం ఉంది. ఇక
ఆ డబ్బులతో మేరీ ఒక రూమ్ ని అయితే రెంట్ కి తీసుకుంటుంది అండ్ ఖర్చుల కోసం ఒక రెస్టారెంట్ లో వెయిట్రెస్ జాబ్ కోసం అప్లై చేస్తుంది అండ్ తనకి ఆ జాబ్ వచ్చేస్తుంది. కానీ ఆ రెస్టారెంట్ ఓనర్ చాలా దుర్మార్గుడు. మిగతా వెయిట్రెస్ ని తప్పుగా టచ్ చేయాలని చూస్తాడు. కానీ మేరీ అర్జెంట్ గా జాబ్ అవసరం ఉండడంతో తనకి ఇది తప్ప వేరే దారి లేక జాబ్ కి ఒప్పుకుంటుంది. ఇలానే ఒక రోజు ఆ రెస్టారెంట్ యొక్క ఓనర్ కార్ లో సిగరెట్లు తేవడానికి మేరీని పంపించినప్పుడు తను పొరపాటున కార్ యొక్క హెడ్ లైట్స్ ని ఆన్ చేస్తుంది. దాంతో చీకట్లో టాయిలెట్ పోస్తున్న థామస్ అనే వ్యక్తి ఈ కార్ అతను అందరి ముందు నా పరువు తీస్తున్నాడు అని పోసుకోవటం ఆపి అరవటం స్టార్ట్ చేస్తాడు. కానీ అమ్మాయిని చూసి సైలెంట్ అయిపోతాడు. అప్పుడు మేరీ అతనితో క్షమించండి, పొరపాటున లైట్స్ ఆన్ అయ్యాయి అని చెప్పడంతో థామస్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన గ్లౌస్ ని అక్కడే వదిలి వెళ్తాడు. యాక్చువల్ గా థామస్ ఒక బాక్సింగ్ కోచ్. అతను జిమ్ లో అందరికీ బాక్సింగ్ నేర్పిస్తాడు. దాంతో మేరీ తన గ్లౌస్ ని ఇవ్వడానికి థామస్ యొక్క జిమ్ కి వెళ్ళగా తన గ్లౌస్ ని తీసుకుని థామస్ మేరీకి థ్యాంక్స్ చెప్తాడు. దాంతో పాటు తన మేరీని నీకు బాక్సింగ్ అంటే ఇష్టమా అని అడగగా అందుకు మేరీ అవును అని సమాధానం ఇస్తుంది. అసలైతే తనకి బాక్సింగ్ కొంచెం కూడా రాదు. థామస్ తనని వాళ్ళ వీచాట్ గ్రూప్ లో యాడ్ చేస్తాడు. దాంతో మేరీకి నచ్చినప్పుడు బాక్సింగ్ నేర్చుకోవడానికి రాగలుగుతుంది. ఫ్రెండ్స్, వీచాట్ అనేది వాట్సాప్ లాంటి ఒక యాప్. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో జిమ్ యొక్క ఓనర్ కోచ్ల పైన అరుస్తూ మన మెంబర్షిప్ ని ఎవరూ కొనడం లేదు, ఇలానే ఉంటే మన జిమ్ ఎలా నడుస్తుంది, ఈ జిమ్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను రేపు ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాను. ఆ ప్రోగ్రామ్ కి చాలా మంది వస్తారు అండ్ అందులో మీ కోచెస్ పని ఏంటంటే వాళ్ళందరినీ మన మెంబర్షిప్ తీసుకునేలా ఒప్పించాలి అని అంటాడు. ఇది విని థామస్ కి చాలా కోపం వచ్చి తన మనసులో నేను కోచ్ గా అపాయింట్ అయ్యాను కానీ తను నన్ను సేల్స్ మ్యాన్ గా మార్చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. మీరే చూడండి ఫ్రెండ్స్, ఒక కోచ్ ని మెంబర్షిప్ ని అమ్మమని చెప్తున్నాడు కానీ పాపం థామస్ ఏం చేయగలడు? ఒప్పుకోకపోతే తన జాబ్ పోతుంది కదా, అందుకే తను సైలెంట్ గా ఒప్పుకుంటాడు. కానీ కాసేపటి తర్వాత థామస్ మేరీతో ఫ్రీ అయ్యాక పార్క్ లో కలువు మాట్లాడుకుందాం అని మెసేజ్ చేయడంతో మేరీ ఆ మెసేజ్ ని చూసి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే తను అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. కానీ ఆ రెస్టారెంట్ లో పనిచేసే మరో అమ్మాయి మేరీతో చూడు, ఇందులో అంతగా సంతోషపడాల్సింది ఏమీ లేదు, అసలు కేవలం నువ్వు మెంబర్షిప్ తీసుకోవడానికి పార్క్ కి పిలిచాడు అని అంటుంది. అయినా కూడా మేరీ ఆ అమ్మాయి మాటలని పట్టించుకోకుండా థామస్ ని కలవడానికి పార్క్ కి అయితే వెళ్తుంది. థామస్ కూడా కరెక్ట్ టైం కి అక్కడికి వస్తాడు. థామస్ తనని మెంబర్షిప్ కోసం పిలిచాడా లేదా మాట్లాడడానికి పిలిచాడా అని మేరీ తెలుసుకోవాలి అనుకుంటుంది. అప్పుడు థామస్ మేరీతో మెంబర్షిప్ ని అమ్మడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఇలాంటి పనులంటే నాకు చాలా చిరాకు, బస్ ప్రోగ్రామ్ కి వెళ్ళటం ఇష్టం లేదు, అందుకే మనం కాసేపు మాట్లాడుకుని టైం స్పెండ్ చేయొచ్చని నిన్ను పిలిచాను అని చెప్పడంతో అది విని మేరీకి బాగా అనిపించి ఇతను మంచివాడు అని అనుకొని కాస్త సంతోషపడుతుంది. చూస్తుంటే థామస్ కూడా మేరీని ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది. అందుకే తనని కలవాలని పిలిచాడు. దాంతో తనతో బాక్సింగ్ ట్రైనింగ్ లో కాస్త సమయాన్ని గడపొచ్చని థామస్ అడగకుండానే మేరీ మెంబర్షిప్ ని తీసుకుంటుంది. ఇప్పుడు జిమ్ లో థామస్ మేరీకి చాలా బాగా బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. మేరీ కూడా కొంచెం కొంచెంగా బాక్సింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది అండ్ ఇదే ట్రైనింగ్ వాళ్ళిద్దరిని క్లోజ్ అయ్యేలా చేస్తుంది. అలానే ఒక రోజు జిమ్ లో కోచ్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచిన వారికి 50,000 ప్రైజ్ మనీతో పాటు వేర్వేరు జిమ్ కోచెస్ మధ్య జరిగే బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు థామస్ ఆ ఛాంపియన్షిప్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకే తను అదే జిమ్ లో ఉండే యాడమ్ అనే కోచ్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఆఖరికి తను ఓడిపోయి ఆ ఫైట్ లో యాడమ్ అయితే గెలుస్తాడు. దాంతో థామస్ కి కాస్త కోపం రావడంతో పాటు కాస్త నర్వస్ గా అయిపోతాడు. ఇక ఇదే బాధతో థామస్ బాటిల్ పైన బాటిల్ మందు తాగుతూ ఉండటంతో మేరీ తనకు అర్థమయ్యేలా చెప్తూ చూడు, ఇలా తాగడం వల్ల ఏం ఉపయోగం లేదు, గెలుపోవటంలో అనేవి వస్తూనే ఉంటాయి అని చెప్పగా అప్పుడు థామస్ నీకు తెలుసా యాడమ్ కి కేవలం ఆ 50,000 మాత్రమే కావాలి, అందుకే తను నన్ను ఓడించడానికి తన బలాన్ని అంతా పెట్టాడు, తను ఛాంపియన్షిప్ కి అస్సలు వెళ్లాలనుకోవట్లేదు, కానీ నా సంగతి ఏంటి, నాకు 50,000 అవసరం లేదు, నేను కేవలం ఛాంపియన్షిప్ లో భాగం అవ్వాలనుకున్నాను కానీ నా కళ నాశనం అయిపోయింది అని బాధపడతాడు. ఇక థామస్ ని ఆ పరిస్థితుల్లో చూడలేక మేరీ యాడమ్ దగ్గరికి వెళ్లి తన 2 నెలల అడ్వాన్స్ శాలరీని తనకిచ్చి నీకు డబ్బులు కావాలి కదా, ఇదిగో ఇవి 50,000 కంటే ఎక్కువే ఉంటాయి, నువ్వు జిమ్ ఓనర్ తో ఛాంపియన్షిప్ కి నీ బదులుగా థామస్ ని సెలెక్ట్ చేయమని చెప్పు అని అనడంతో అది విని యాడమ్ నా పని పూర్తయింది మరియు డబ్బులు కూడా వచ్చాయి అని సంతోషపడి తనే స్వయంగా తన ప్లేస్ లో థామస్ ని ఛాంపియన్షిప్ కి పంపిస్తాడు. ఇది తెలిసిన థామస్ కి కూడా కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. కానీ దీని వెనక మేరీ హస్తం ఉందని అస్సలు తెలియదు తనకి. ఎందుకంటే మేరీ థామస్ కి తెలియకుండా 2 నెలల అడ్వాన్స్ శాలరీ యాడమ్ కి ఇచ్చేసింది. కానీ థామస్ సంతోషాన్ని చూసి మేరీ కూడా చాలా ఆనందపడుతుంది. ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో ఛాంపియన్షిప్ లో థామస్ తో ఫైట్ చేసే వ్యక్తి వాళ్ళ నాన్న తనని కలవడానికి రావడం చూపిస్తారు. యాక్చువల్ అతను థామస్ డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. ఆ డబ్బులు తీసుకుని థామస్ ఛాంపియన్షిప్ ఓడిపోవడానికి చాలా పెద్ద ఆఫర్ ని ఇస్తాడు. మేరీకి ఈ విషయం తెలిసి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక తను థామస్ తో మాట్లాడుతూ నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నువ్వు ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే అతని దగ్గరికి వెళ్లి నువ్వు మ్యాచ్ ఆడాలనుకుంటున్నావని, ఎందుకంటే నీకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పు అని అంటుంది. అప్పుడు థామస్ నేను రిటైర్మెంట్ తీసుకోబోతున్నాను, దాని తర్వాత నాకు చాలా డబ్బు అవసరం ఉంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే నేను కావాలని ఛాంపియన్షిప్ ఓడిపోవాలని
చేద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పగానే మేరీకి చాలా బాధ కలిగి అసలు తిని ఏం చేస్తున్నాడు, థామస్ బాక్సింగ్ అతని డ్రీమ్ అని చెప్పేవాడు అండ్ తన డ్రీమ్ ని మించి అతనికి ఇంకేమీ లేదని చెప్పేవాడు, ఇప్పుడు ఎందుకిలా అంటున్నాడు అని అనుకుంటుంది. పాపం మేరీకి ఏమీ అర్థమవదు. తను థామస్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఒకసారి మళ్ళీ ఆలోచించు అని అనగా అందుకు థామస్, రిటైర్మెంట్ తర్వాత నేను డబ్బు కోసం అటు ఇటు పరిగెత్తాలి అనుకుంటున్నావా, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్ లో కూలి పని చేయాలా? లేదు, నేను అలా చేయను. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు నాకేమైనా అవుతావా? నువ్వు కేవలం నా జిమ్ మెంబర్ అంతే, అంతకంటే ఏమీ లేదు. ఒక పని చెయ్యి, నువ్వు నీ హద్దుల్లో ఉండు, అంతగా ఎగరాల్సిన అవసరం లేదు అని అనడంతో అది విని మేరీ హార్ట్ బ్రేక్ అయ్యి నేను థామస్ ని ప్రేమించడం మొదలు పెట్టాను అని బాధపడుతుంది. థామస్ కూడా ముందు తనని ప్రేమిస్తున్నట్టుగానే చూశాడు, కానీ ఈ రోజు తను మేరీతో కేవలం టైం పాస్ చేస్తున్నాడని చెప్పేశాడు. పాపం మేరీ తన ఇంటి వాళ్ళు మరియు తన ఫ్రెండ్స్ చేతుల్లో మోసపోయి ఆందోళనలో ఉంటే ఇప్పుడు థామస్ కూడా అలానే చేశాడు. ఇదంతా తన దురదృష్టం. కానీ ఫ్రెండ్స్, థామస్ ఛాంపియన్షిప్ లో ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆపోజిట్ లో ఉన్న వ్యక్తితో, చూడు నేను ఫస్ట్ రౌండ్ బాగా ఆడతాను, ఆ తర్వాత రౌండ్స్ లో నేను తగ్గుతాను, దాంతో ఎవరికి అనుమానం కలగదు అని చెప్తాడు. కానీ ఫస్ట్ రౌండ్ లోనే థామస్ కొట్టే దెబ్బకి ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. రెండో రౌండ్ ఆడే పరిస్థితిలో కూడా ఉండడు. థామస్, ఏంటి ఇలా జరిగింది, ఇప్పుడు నాకు డబ్బు రాకుండా పోయింది, నాకేం తెలుసు వాళ్ళు ఇలా బలం లేని వ్యక్తిని పంపుతారని అని షాక్ లో ఉండి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సీన్ లో మేరీ రెస్టారెంట్ కి రాగానే ఆ ఓనర్ తనతో తప్పుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అసలే మేరీ ముందు నుండి కోపంగా ఉండడంతో తన ఆ ఓనర్ ని గట్టిగా పంచ్ చేస్తుంది. దాంతో ఆ ఓనర్ ఒక్క పంచికే హాస్పిటల్లో పడతాడు. దానివల్ల మేరీ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కానీ యానా తనని విడిపిస్తుంది. ఇప్పుడు మేరీ మరోసారి ఆ రెస్టారెంట్ కి వెళ్లలేదు కాబట్టి తను కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. అందుకని యానా తనని మళ్లీ ఒప్పించడానికి ప్రయత్నిస్తూ నా షోకి వచ్చి నీ జీవితం కొత్తగా మొదలవుతుందని నేను మాటిస్తున్నాను అని అనడంతో ఇష్టం లేకున్నా కూడా మేరీ అందుకు ఒప్పుకుంటుంది. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్లే ముందు యానా ఒక ఎయిర్ పీస్ ని మేరీకి ఇస్తుంది. ఫ్రెండ్స్, ఎయిర్ పీస్ ని తన చెవిలో పెట్టి తను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అనేది కంట్రోల్ రూమ్ నుండి తనకి సిగ్నల్స్ ఇవ్వగలుగుతారు. అంటే మేరీ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అడిగినప్పుడు యానా తనకి హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి న్యూస్ రూమ్ లో ఇలాగే జరుగుతుంది. ఒక పీసీ రూమ్ ఉంటుంది అండ్ అన్ని అక్కడి నుండే కంట్రోల్ చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి మేరీని నువ్వు ఎప్పుడు జాబ్ కోసం ఎందుకు ప్రయత్నించలేదు, నువ్వు నిజంగా ప్రయత్నం చేసావా చేయలేదా అని ఈ విధంగా చాలా ప్రశ్నలు అడగగా అందుకు మేరీ భయంగానే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక అంతా సరిగ్గానే జరుగుతున్నప్పుడు మొదటిసారి యానా మేరీని కలవడానికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన వీడియోని ప్లే చేస్తారు. అప్పుడు మేరీకి వాళ్ళ అమ్మకి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందని మీకు కూడా తెలుసు కదా. అది చూసి అందరూ మేరీని తిట్టడం స్టార్ట్ చేసి మీ అమ్మతో మాట్లాడే విధానం ఇదేనా, ఇది చాలా తప్పు అని అంటారు. మేరీ తన వీడియో చూసి ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే ఆ వీడియో ఎడిట్ చేసి ఉంటుంది అండ్ కొన్ని తప్పుడు మాటలు మేరీ మాట్లాడినట్టుగా ఆ వీడియోని ఎడిట్ చేస్తారు. మేరీ అందరితో ఈ వీడియో ఎడిట్ చేశారు, ఇది ఫేక్ వీడియో అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటుంది. కానీ తన మాటలని ఎవరు నమ్మరు. వాళ్ళు మాకిలాంటి వాళ్ళు వద్దు అని చెప్పి మేరీని షోలో నుంచి తీసేయమని పట్టుబడతారు. పాపం మేరీ ముందు నుండే చాలా బాధలో ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ముందు తన పరువు పోవడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత మేరీ ఇంటికి వచ్చి కూడా బాధగా ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు, ఫ్రెండ్స్ లేరు, తన సొంత వారు లేరు అండ్ జాబ్ కూడా లేదు. ఇవన్నీ తన డిప్రెషన్ కి కారణమవుతాయి. అండ్ ఫ్రెండ్స్, డిప్రెషన్ ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు కదా. అదే డిప్రెషన్ మేరీని ఆత్మహత్య చేసుకునేలా బలవంత పెడుతుంది. దాంతో తను ఏడ్చుకుంటూ నిర్ణయించుకుంటుంది. ఇక తను ఇలా చేయబోతుండగానే కిటికీకి ఒక జిమ్ పాంప్లెట్ వచ్చి చిక్కుకుంది. అందులో మీరు మీ జీవితంలో ఏదైనా సాధించారా, ప్రయత్నించండి, ఖచ్చితంగా గెలుస్తారు అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక ప్రమోషనల్ పాంప్లెటే, కానీ అందులో రాసి ఉన్న మాటలు తన మైండ్ లో అలానే అతుక్కుపోయి దాంతో ఈ ప్రపంచం తనని చూసి ఆశ్చర్యపోయేలా అవ్వాలని తను డిసైడ్ అవుతుంది. ఈ రోజు వరకు చూసుకుంటే తను లైఫ్ లో అన్ని ఓడిపోయింది, కానీ ఈసారి తను గెలిచి చూపిస్తుంది. ప్రపంచం తనని చాలా ఎగతాళి చేసింది, తనని చాలా వాడుకుంది, కానీ ఈసారి కాదు. అందుకే మేరీ ఒక జిమ్ లో మెంబర్షిప్ తీసుకుంటుంది. అక్కడ తనకి జిమ్ తో పాటు బాక్సింగ్ కూడా నేర్పిస్తారు. మేరీ ఏజ్ మరియు వెయిట్ చూసి జిమ్ వాళ్ళు కూడా ఈమెలో చాలా ధైర్యం ఉంది, ఇంత వెయిట్ ఉన్నా కూడా బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటోంది అని ఆశ్చర్యపోతారు. దీంతో మేరీ ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని జిమ్ మరియు బాక్సింగ్ ని తన లోకంగా మార్చుకుంటుంది. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు, దేన్నైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి తన ప్రాణాన్ని కూడా పణంగా పెడతాడు. అండ్ మేరీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. తన సంకల్పం, కృషి మరియు బాక్సింగ్ ప్రాక్టీస్ తనని ఫిట్ గా చేసే మార్గంలో తీసుకెళ్తుంది. రాబోయే ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి జిమ్ తరఫు నుండి తను వెళ్ళాలి అనుకుంటుంది. కానీ జిమ్ వాళ్ళు రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ని ఫుల్ఫిల్ చేసాకే ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. అందుకే మేరీ చాలా కష్టపడుతూ తన వెయిట్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తన డ్రీమ్ కి మరియు ఛాంపియన్షిప్ కి మధ్య కేవలం తన వెయిటే అడ్డుగా ఉంటుంది. కానీ మేరీ ధైర్యాన్ని కోల్పోకుండా సంవత్సరం అంతా మూడు సార్లు ఎక్సర్సైజ్ చేసి తన వెయిట్ ని 50 kgs తగ్గించుకుంటుంది. ముందు తను చాలా బొద్దుగా ఉండేది, కానీ ఇప్పుడు తను చాలా ఫిట్ గా మరియు ఒక స్పోర్ట్స్ స్టార్ లాగా కనిపిస్తుంది. ఎవరైనా చూస్తే తను మేరీనే అని గుర్తు
గుర్తుపట్టలేకపోతారు. చాలా లావుగా ఉండే తను ఈ సంవత్సరం ఛాంపియన్షిప్ లో మేరీ వాళ్ళ జిమ్ నుండి పంపాలి అనుకున్న ప్లేయర్ కి గాయం అవడంతో జిమ్ వాళ్ళు ఇప్పుడు ఎవరిని పంపాలి అని టెన్షన్ లో ఉండగా అప్పుడు మేరీ నేను ఛాంపియన్షిప్ కి వెళ్ళటానికి రెడీగా ఉన్నాను, మీరు నన్ను పంపించొచ్చు అని అంటుంది. కానీ కోచ్ తనతో లేదు నువ్వు ఛాంపియన్షిప్ ఆడడానికి ఈ మధ్య క్వాలిఫై అయ్యావు, ఇప్పటి వరకు నువ్వు ఛాంపియన్షిప్ ఆడనే లేదు, ఈసారి రోల్ కూడా కొంచెం డిఫరెంట్, ఒకే ఒక రౌండ్ జరుగుతుంది, అది కూడా ఒక ప్రో ప్లేయర్ తో, నువ్వు చేయగలవా అని అడుగుతాడు. అందుకు మేరీ కూడా కాన్ఫిడెంట్ గా నేను చేస్తాను, ఎందుకంటే ఈ అవకాశం నా జీవితంలో మళ్లీ రాదు, అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి అని అనడంతో అది విని కోచ్ మరియు జిమ్ లో మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తర్వాత సీన్ లో మేరీ బజార్కి వెళ్ళినప్పుడు తనకి థామస్ కనిపిస్తాడు. తను మేరీని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అక్కడి నుండి త్వరగా పరిగెత్తడం మొదలు పెడతాడు. ఎందుకంటే తను మేరీని మోసం చేశాడని తనకు తెలుసు కనుక ఒకవేళ మేరీ తనని చూస్తే ఖచ్చితంగా తనని కొడుతుందని అనుకుని తను పరిగెత్తాడు. కానీ మేరీ తనని ఏమీ అనదు, బదులుగా తను థామస్ పైన జాలి పడుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు థామస్ కన్స్ట్రక్షన్ వర్కర్ అయిపోయాడు, తను ఎప్పుడు అలా అవ్వాలనుకోలేదు. తను మేరీని మోసం చేయకుండా తన మాట విని ఉంటే ఈ రోజు తన జీవితం వేరేలా ఉండేది. మేరీ పాత విషయాలేవీ మాట్లాడకుండా థామస్ తో నెక్స్ట్ వీక్ నా మ్యాచ్ ఉంది, వీలైతే నా మ్యాచ్ చూడడానికి ఖచ్చితంగా రా అని చెప్తుంది. దాంతో థామస్ మంచి విషయమే, ఇప్పుడు మేరీ కూడా ఒక ప్లేయర్ అయిపోయింది, గుర్తుపట్టలేకపోయాను అని ఆశ్చర్యపోతాడు. ఫ్రెండ్స్, థామస్ ని చూస్తుంటే మేరీకి అలా చేసినందుకు తనలో రిగ్రెట్ ఫీలింగ్ ఉందని క్లియర్ గా తెలుస్తుంది. కానీ తనని క్షమించమని అడిగే అంత ధైర్యం తనలో లేదు. ఇక చూస్తూ చూస్తూ మేరీ యొక్క మ్యాచ్ డే కూడా వస్తుంది. తను పూర్తిగా రెడీ అయ్యి రింగ్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న అద్దంలో తన రిఫ్లెక్షన్ తనకి కనపడుతూ ఉండగా ఆ రిఫ్లెక్షన్ లో తను తన పాత రూపాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఆ మేరీ జీవితంలో ఓడిపోయింది, కానీ ఇప్పుడున్న మేరీ దగ్గర జీవితాన్ని గెలవడానికి ఒక లక్ష్యం ఉంది. రిఫ్లెక్షన్ లో ఉన్న మేరీ ఇప్పటి మేరీకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తుంది. అది చూసి మేరీకి ఈ రోజు తన జీవితంలో అన్ని పొందినట్టుగా అనిపిస్తుంది. తను ఎప్పుడూ ఛాంపియన్షిప్ గెలవనప్పటికీ కూడా ఈ రోజు తను ఉన్న స్థానాన్ని తను ఎప్పుడూ ఊహించలేదు. మేరీ మ్యాచ్ ను చూడడానికి తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు థామస్ కూడా వస్తారు. కానీ మేరీ ఫైట్ చేయబోయే ప్లేయర్ మొత్తం 5 సార్లు ఛాంపియన్షిప్ గెలిచి ఉంటుంది. తన విన్ రేషియో 8/10, అంటే ప్రతి 10 సంవత్సరాలలో ఆమె 8 సార్లు గెలుస్తుంది. అందుకే మేరీ ఈ రౌండ్ ఆడడానికి కోచ్ ఒప్పుకోడు, ఎందుకంటే తను మొదటిసారి ఛాంపియన్షిప్ కి వచ్చింది అండ్ మొదటి మ్యాచే ఒక ఛాంపియన్ ప్లేయర్ తో జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే కోచ్ మేరీతో, చూడు నువ్వు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ ప్లేయర్వి, నీకెప్పుడైనా నీ ధైర్యం సమాధానం చెప్తుంది అని అనిపించినప్పుడు సిగ్నల్ ఇవ్వు, మ్యాచ్ ని ఆపించేస్తాము అని అనగా అందుకు మేరీ, కోచ్ అలాంటి పరిస్థితి రానే రాదు, నేను ఈ మ్యాచ్ ని ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్తుంది. ఇక మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆపోజిట్ లో ఉన్న ప్లేయర్ చాలా పెద్ద ప్లేయర్ అవడంతో మేరీ తనని పంచ్ చేయడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడమే కాకుండా మేరీని చాలా దారుణంగా కొట్టడంతో మేరీ ముక్కులో నుండి రక్తం కూడా వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా తను ధైర్యాన్ని కోల్పోకుండా మళ్లీ లేచి ఫైట్ చేస్తూనే ఉంటుంది. ముందు కొన్ని రౌండ్స్ లో కూడా మేరీ తన చేతిలో దెబ్బలు తింటుంది. చూసేవారందరూ కూడా మేరీతో అవుట్ అయిపో, లేదంటే చాలా పెద్ద గాయం అవుతుంది అని చెప్తారు. కానీ మేరీ వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా తన అపోనెంట్ తో పోరాడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు మేరీ తన అపోనెంట్ పైన గట్టిగా అటాక్ చేయలేదు. ఈసారి తన అపోనెంట్ మేరీకి ఇచ్చిన పంచ్ తో అందరూ తన స్పృహ తప్పి పడిపోయింది అనుకుంటారు. ఇదంతా చూసి మేరీ వాళ్ళ అమ్మ జూలియా మరియు థామస్ కి చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు వాళ్ళు మేరీ విషయంలో ఏదైతే చేశారో అది తప్పు అని ఈ రోజు రియలైజ్ అవుతారు. దీని తర్వాత మనకి కొన్ని పాత సీన్స్ ని చూపిస్తారు. అందులో మేరీ జూలియా పేరు మీద ఇల్లుని సైన్ చేయడం, దాంతో పాటు తన ఫ్రెండ్ పెళ్లికి కూడా తను వెళ్లడం అండ్ తనని టీవీ షోకి పిలిచిన యానా తన మేరీ పైన జాలితో కాదు, తన షో యొక్క టీఆర్పీని పెంచుకోవడానికి ఇదంతా చేసింది. మేరీ పరువు పోయేలా తనే ఆ వీడియోని ఎడిట్ చేస్తుంది. ఇయర్ పీస్ ద్వారా మేరీ తన మాటలన్నీ వింటుంది. ఫ్రెండ్స్, ఇంత మంచి అమ్మాయికి ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారు? దీనివల్లే మేరీ జిమ్ మరియు బాక్సింగ్ ని తన లోకంగా మార్చుకుంటుంది. ఒకవేళ ఈ రోజు మేరీ ఓడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే తను ఆల్రెడీ తన జీవితాన్ని గెలిచేసింది. తనని మోసం చేసిన ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యేలా చేసింది. దీని తర్వాత మేరీ ధైర్యం తెచ్చుకుని మరోసారి మ్యాచ్ ఆడుతుంది. కానీ తను ఈ రౌండ్ కూడా ఓడిపోతుంది. కోచ్ తనతో మాట్లాడుతూ, ఈ రోజు నువ్వు చేసిన ఫైట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా ఒక ఛాంపియన్ తో ఇంతసేపు పోరాడలేదు, ఆ పని నువ్వు చేసి చూపించావు అని అంటాడు. ఫ్రెండ్స్, మేరీ ఇక్కడ ఓడిపోయి కూడా ఆనందంగా ఉంటుంది. ఈసారి కాకపోతేనే నెక్స్ట్ టైం తప్పకుండా గెలుస్తాను అని తనకి తనే చెప్పుకొని బాక్సింగ్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేసి గెలుపు వైపు అడిగేస్తాడు. మూవీ మొత్తంలో మేరీ ఇంత ఆనందంగా కనిపించడం ఇదే మొదటి సీన్. సో ఫ్రెండ్స్, ఈ సీన్ తోనే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మూవీ యొక్క ఎండ్ క్రెడిట్ సీన్ లో మనకి రియాలిటీలో తన వెయిట్ ని తగ్గించుకున్న మేరీని చూపిస్తారు. మనం చూసిన లావుగా ఉన్న మేరీ ఎడిటింగ్ కాదు, మేరీయే ఈ మూవీ కోసం స్వయంగా వెయిట్ పెరిగి మళ్లీ కష్టపడి తనని తాను ఫిట్ గా మార్చుకుంది. ఇక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.